హిందూ సోదరులందరికీ నా నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని చాలా న్యూసెస్ వస్తున్నాయి. చాలా న్యూస్లో వింటున్నాం కూడా. ఒక అతిపెద్ద పుణ్యక్షేత్రం అది వెంకటేశ్వర స్వామిది తిరుమల తిరుపతి అంటే. మన భారతదేశంలోనే కాదు, బయటి కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో లడ్డు చాలా ప్రసిద్ధి. తిరుమల తిరుపతి లడ్డు అంటే చాలా ప్రసిద్ధి. అలాంటి లడ్డూలో కల్తీ జరిగిందని విన్నాము. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక 1000 రూపాయలు పెడితే కానీ దొరకని ఆవు నెయ్యి, మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 325 రూపాయలకి ఇచ్చారంటే తెలుసుకోవాలి మన హిందూ దేవుళ్ళ పట్ల గత ప్రభుత్వంకి ఎంతటి దైవభక్తి ఉందో. దాంట్లో ఫిష్ ఆయిల్, ఇతర జంతువుల మాంసాలు కొవ్వుని కలపడం ఎంతవరకు న్యాయం? అది తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలి. దోషులు ఎవరైనా సరే, ఎంత పెద్దవారైనా సరే కఠినంగా శిక్షించాలి. ఒక లడ్డూలోనే ఇలాంటి అక్రమాలు జరిగాయంటే ఇంకా వేరే వాటిలో ఎన్నెన్ని అక్రమాలు చేశారో మొత్తం బయటపెట్టి ఎవరు చేశారు, ఏంటి చేశారనే దోషులకు కంపల్సరీ శిక్ష పడాలి. ఈ ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఈ తప్పు చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ జై హింద్.